మరి కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా ఈ 2 సంవత్సరాల్లోనే గుంజుతున్నారేమో అని మిగతా కాంగ్రెస్ పార్టీలో ఈయన వ్యతిరేకులకు కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. అది వాళ్ళ ఇంటర్నల్. ఆయన 10 ఏళ్ళు ఉంటాడా, 10 నెలలు ఉంటాడా, 10 నిమిషాల్లో మారిపోతారు. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీకో రాహుల్ గాంధీకో కోపం వస్తే 10 సెకండ్లలో ఫోన్ కాల్ వస్తుంది, సీఎం సీట్ రిజైన్ చేయాలి. రేపు ఏం జరుగుతుందో, నెక్స్ట్ గంటలో ఏం జరుగుతుందో తెలియని టైంలో 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా అనడం కూడా రేవంత్ రెడ్డి ఒక అతి విశ్వాసానికి నిదర్శనం. అయితే రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన కాంటెక్స్ట్ ఈయన మంత్రి పదవి రాలే కాబట్టి ఇప్పుడు అంటున్నారు. ఏదేమైనా వీళ్ళు ప్రజల కోసం పనిచేయాల్సింది. అన్ని పార్టీలో నాయకులు పదవుల కోసం, అధికారం కోసం, డబ్బు కోసం, కాంట్రాక్టుల కోసం కొట్టుకుంటున్నారు. వీళ్ళెవరు ప్రజా సమస్యల మీద కొట్లాడరు. రాజగోపాల్ రెడ్డి గారు కొట్లాడాల్సింది నిరుద్యోగుల మీద కొట్లాడాలి. నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, రేవంత్ రెడ్డి ఈ 18 నెలల కాలంలో ఏం చేయలేదని ఆమరణ దీక్ష కూర్చోవాలి. అప్పుడు నాయకుడు అవుతాడు. రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు ఉంటాడా, 10 నెలలు ఉంటాడా అని హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. నీకు నిజంగానే నీకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే నువ్వు ప్రజల్లోకి వచ్చి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ మీద కూడా కొట్లాడు. నువ్వు ప్రజల కోసం కొట్లాడకుండా వీళ్ళంతా ఫామ్ హౌస్ రాజకీయాలు చేస్తూ ఏదో ప్రెస్ మీట్లు పెట్టి సోషల్ మీడియా నెరేటివ్ సెట్ చేస్తా అంటే ప్రజలు ఎవరైతే స్ట్రీట్ ఫైట్ చేస్తారో, ఎవరైతే తమ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారో, ఇప్పుడు రాజేంద్ర అని ఆ విషయంలో మెచ్చుకోవాలి. మూసీ విషయంలో పార్టీలకు అతీతంగా ఆయన వచ్చి కొట్లాడింది కాబట్టి ఇలా మూసీ నది పరివాహక ప్రాంతంలో రాజేంద్ర అనే కొంచెం పేరు వచ్చింది.